పవన్ కళ్యాణ్ ఇవాళ మాటల తూటాలు కాదు, మాటల బాంబులు పేల్చారు. దీపావళి అప్పుడు టపాసులు పేల్తాయి, లేకపోతే బాంబులు పేలుస్తారు. కానీ ఇప్పుడు తాజాగా ఆయన పేల్చినటువంటిది ఒక రకంగా బాంబులలోకెల్లా బాంబులు అనలేము. ఎందుకు అంటే అందులో నెంబర్ 1, కులాల మాటున తప్పు చేసి కులాల మాటును దాక్కుంటే ఊరుకోము. కూటమి ప్రభుత్వం ఎవరిని వదిలిపెట్టదు. ఇప్పుడు అక్కడ ప్రస్తుతం తిరుపతిలో జరుగుతున్నటువంటి ప్రచారం ఏంటంటే పెద్దవాళ్ళని కాపాడేశారు, ఈఓ అడిషనల్ ఈఓ తర్వాత చైర్మన్ని. ఎందుకంటే అక్కడ సామాజిక వర్గ సమీకరణాలు వచ్చినాయి. అదే సందర్భంలో కింద ఉన్నటువంటి డిఎస్పీ కావచ్చు, అడిషనల్ ఎస్పీ కావచ్చు, ఇదే ఎస్పీ కావచ్చు, వీళ్ళది ఒక సామాజిక వర్గం కాబట్టి చేశారు అన్నటువంటి ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో కులాల చాటును దాక్కుంటానంటే ఊరుకోను అన్నటువంటిది మాట్లాడటం. అదే సందర్భంలో కూటమిని తను చెడగొట్టట్లేదు అని చెప్పడం కోసం అక్కడ దేవుడి మీద ప్రమాణం చేస్తూ 15 సంవత్సరాలు ఇదే కూటమి ఉంటుంది అని చెప్పటం. అంటే తను కూటమిలో విభేదాలు సృష్టించట్లేదు, బట్ తన ఉద్దేశం మాత్రం తప్పుని తప్పుగా ఒప్పుకోవాలన్నది. మూడవది, తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించిన పాలక మండలి సభ్యులు చైర్మన్తో సహా క్షమాపణ చెప్పాలి. ఎట్టి పరిస్థితుల్లో తప్పు జరిగినప్పుడు క్షమాపణ, డిప్యూటీ సీఎంగా ఉన్నటువంటి నేను ప్రభుత్వం తరపున బాధ్యత వహిస్తే అక్కడ కింద అధికారి తప్పు చేసిన నేను క్షమాపణ చెప్పినప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి జరిగినప్పుడు వాళ్ళు ఎందుకు క్షమాపణ చెప్పరు అన్నటువంటి పాయింట్ మరొక కీలకమైనటువంటి అంశం. అదే సందర్భంలో రాజకీయాల కోసం నేను వచ్చినటువంటిది ప్రాణాలకి తెగించి వచ్చాను అన్నటువంటి పాయింట్ ఇది సహజంగా మాట్లాడేటటువంటిది. ఇంకొక కీలకమైనటువంటి పాయింట్ ఏంటంటే తొక్కి నార తీస్తాను ఎవరిని అంటే ఈవిటీజింగ్ లాంటి వాటికి పాల్పడే వాళ్ళని వదిలిపెట్టే ప్రసక్తి లేదు. ప్రభుత్వ అధికారులు ఎవరైతే ఇప్పటికీ వాళ్ళకి ఉన్న హనీమూన్ పీరియడ్ ముగిసిపోయింది, ఇప్పుడు గనక సక్రమంగా వ్యవహరించకపోతే తొక్కి నార తీస్తామన్నటువంటి కాన్సెప్ట్. ఇదివరకు అది జగన్ మీద వైసీపీ మీద ఉండేది, ఇప్పుడు అధికార యంత్రాంగానికి హెచ్చరికలు జారీ చేయడం అన్నటువంటిది. ఇందులో ఒకటి క్షమాపణ చెప్పమన్న దానికి నాయుడు గారేమో క్షమాపణ చెప్పాలి, కానీ క్షమాపణ చెప్పినంత మాత్రం మనుషులు తిరిగి రారు కదా అని చెప్పుకొచ్చారు. అదే సందర్భంలో యాక్షన్ ఏమి తీసుకోవడానికి ప్రభుత్వము సిద్ధంగా లేదు. కాబట్టి వాట్ నెక్స్ట్ ఏం జరుగుతుందో చూడాలి.